హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ యాక్చువల్గా న్యూ మూన్ ఎనర్జీస్ 2 days ముందు అండ్ 2 days తర్వాత వరకు కూడా ఉంటాయి. సో ఇక్కడ మీ పర్సన్ పైన ఈ న్యూ మూన్ ఎనర్జీస్ ఎఫెక్ట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఇక్కడ ఎనర్జీస్ ఏమని రిసీవ్ అవుతున్నాయి మీ పర్సన్ నుండి? తన ప్రజెంట్ తన మైండ్లో ఏం నడుస్తుందంటే, ఇది కొంచెం డిఫరెంట్ ఎనర్జీ, మీరు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చెయ్యని ఎనర్జీ. అదేంటి ఆ ఎనర్జీ అంటే, ఇది ఎవరైతే ఇక్కడ సెపరేషన్లో ఉన్నారో ఆర్ నో కాంటాక్ట్లో ఉన్నారో, ఆర్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఇన్ అండ్ అవుట్ అవుతూ మిమ్మల్ని వెయిట్ చేపిస్తూ అండ్ మిమ్మల్ని నో కమ్యూనికేషన్లో పెట్టి అండ్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎనర్జీస్ ఇవి. సో ఈ పర్సన్ మళ్ళీ మీకు సడన్లీ మీ లైఫ్లోకి రావాలి అని డిసైడ్ అయ్యారు. ఈ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ మీరు డైజెస్ట్ చేసుకోలేరు. ఓకే, సో అసలు ఏంటి ఆ డిఫరెంట్ ఎనర్జీ అంటే, ఈ పర్సన్ తన లైఫ్ ఏదో వేస్ట్ అయిపోతున్నట్టు, తన టైం తనే వేస్ట్ చేసుకుంటున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యారు. ఏంటి ఆ నెక్స్ట్ యాక్షన్ అంటే, ఈ పర్సన్ లైఫ్లో కొంతమంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరో ఉన్నారు. ఇది ఒక పెద్ద టీం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ పర్సన్కి ఇష్టమున్నా లేకపోయినా దట్ అదర్ పర్సన్ ఎవరైతే ఈ పర్సన్ లైఫ్లో ఉన్నారో, దట్ పాస్ట్ రిలేషన్, ఆ పాస్ట్ రిలేషన్షిప్ ఈ పర్సన్కి కరెక్ట్ అన్నట్టుగా ఈ పర్సన్ అటువైపు పుష్ చేస్తున్నారు, ఫోర్స్ చేస్తున్నారు. ఆ రిలేషన్లోనే నువ్వు ఉండాలి, అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు, అప్పుడే నువ్వు బాగుంటావు అని. దట్ రిలేషన్ కుడ్ బీ సంథింగ్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ ఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఓకే, మేబీ ఫ్యామిలీ రిలేషన్. ఓకే, సో ఆ చైల్డ్హుడ్ రిలేషన్షిప్ కాబట్టి ఈ పర్సన్ కూడా కొంచెం అటువైపు ఇంట్రెస్ట్ చూపించారు స్టార్టింగ్లో. బట్ ఈ పర్సన్ ఎంత ఇంట్రెస్ట్ చూపించినా అదొక రిలేషన్షిప్ లాగా లేదు. ఈ పర్సన్ ఎంత కష్టపడినా ఆ రిలేషన్షిప్ని ఒక డీప్ బాండింగ్గా చేద్దాం, హ్యాపీగా ఉందాం ఆ రిలేషన్లో అని మీ పర్సన్ ఎంత ట్రై చేసినా కూడా ఫ్యామిలీస్ మధ్య ఫైట్స్. ఓకే, ఫ్యామిలీస్ మధ్య ఫైట్సే కాదు, ఇక్కడ ఇంకా ఫైనాన్షియల్గా కొంత లాస్. ఇలా ఈ బ్యాటిల్ అనేది ఎన్ని రోజులైనా అవుతూనే ఉంది ఈ పర్సన్ లైఫ్లో. దానికి ఒక ఎండ్ అనేది లేదు. ఇక్కడ ఈ పర్సన్ ఏమని ఫీల్ అవుతున్నారంటే, తన లైఫ్ అంతా ఇలాంటి వేస్ట్ థింగ్స్ పైన వేస్ట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడైనా ఒక డెసిషన్ తీసుకోవాలి, ఇప్పుడైనా మిమ్మల్ని వెయిట్ చేయించడం ఆపేసి మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి మీ మధ్య ఉన్న రిలేషన్షిప్కి అని డిసైడ్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే తను ఒక డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎనీ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ని ఆ డెసిషన్ తీసుకోకుండా ఆపేస్తున్నారు. డెసిషన్ తీసుకొని ఇవ్వట్లేదు, కానీ ఈ పర్సన్కి మీ వైపు రావాలని ఉంది. ఓకే, సో ఇన్ ద అప్కమింగ్ వీక్ ఈ పర్సన్ ఆ నెక్స్ట్ స్టెప్ వేయబోతున్నారు. ఒక బిగ్ మూవ్ అనమాట, ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రాబోతుంది మీ రిలేషన్షిప్లో. ఈ పర్సన్కి మీతో కొంత హిస్టరీ అనేది ఉంది. మీ ఇద్దరి మధ్య మీటింగ్స్ ఉన్నాయి, చాటింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ సడన్లీ మీరు వాక్ అవే చేశారు ఈ రిలేషన్ నుండి. బట్ ఈ పర్సన్ స్టిల్ దే ఆర్ కనెక్టెడ్ టు యూ.
కానీ మీరు మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా ఒకటే లేకపోయినా అన్నట్టుగా మీరు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ మీది, స్ట్రాంగ్ పర్సనాలిటీ, స్ట్రాంగ్ మైండ్ సెట్, స్టేబుల్ మైండ్ సెట్. సో మీరు ఈ విషయాన్ని మీరంతా సీరియస్గా తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంకొక పర్సన్ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో. మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈ పర్సన్ పెట్టారు. సో వై షుడ్ ఐ ఫైట్ ఫర్ దిస్ కనెక్షన్ అన్నట్టున్నారు మీరు. సో ఈ కనెక్షన్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టుగా మీరు చాలా లైట్ తీసుకున్నారు, ఇంకా వాకవే చేశారు, వదిలేశారు, ఆలోచించట్లేదు మీరు. ఓకే, సో నా ఇక్కడ ఏం జరగబోతుంది ఇన్ ద అప్కమింగ్ వీక్ అంటే, ఈ పర్సన్ డైరెక్ట్లీ మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు సరే, ఇక్కడ హాయ్ బాయ్ వరకు ఉండదు ఈ కమ్యూనికేషన్. ఇది ఒక ప్లాన్తో వస్తారు మీ పర్సన్, అంటే ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుని వస్తారు. ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది మీరు వినేసి ఆర్ చూసేసి ఒక డాక్యుమెంట్ మీద సైన్ పెట్టేశాను అన్నట్టుగా అది వెంటనే పని అయిపోవాలి మీ పర్సన్కి. సో అలాంటి ప్లాన్తో వస్తారు. సో నా సిచ్యువేషన్ ఇది, నీ సిచ్యువేషన్ ఇది, ఓకే నువ్వు ఓకే చెప్పాలి అంతే అని మాట్లాడతారు. బట్ మీరు ఓకే చెప్పేస్తారా వెంటనే? మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఈ రిలేషన్లో. మీరు వెంటనే ఓకే చెప్పే రిలేషన్ కాదు ఇది. మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, సో మీరు వెయిట్ చేస్తారు. మీరు ఓకే చెప్పడానికి కూడా మీకు అట్లీస్ట్ 2-3 months పడుతుంది. ఓకే, బట్ ఇక్కడ మీరు వెంటనే ఓకే చెప్పకుండా వాట్ ఈజ్ దేర్ సిచ్యువేషన్, వాట్ ఈజ్ యువర్ సిచ్యువేషన్ అనేది డిస్కస్ చేయాలి. సో ఈ పర్సన్ ఇంకా హనీమూన్ ఫేస్లో ఉన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ ఎనర్జీస్. అంటే మీతో ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు మీరు ఎలాంటి టైం స్పెండ్ చేశారో ఆ ఎనర్జీస్లోనే ఉన్నారు ఈ పర్సన్. సో ఆ ఎనర్జీస్ ఈ పర్సన్కి కావాలి, అవి మర్చిపోలేకపోతున్నారు ఈ పర్సన్. ఆ టైం ఏదైతే మీరిద్దరూ కలిసి స్పెండ్ చేశారో ఆ రోజులు మర్చిపోలేకపోతున్నారు ఈ పర్సన్. సో ఈ పర్సన్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అటువైపు వేరే రిలేషన్ వైపు లాగుదాం అనుకున్నా, ఈ పర్సన్ అంటే అక్కడ బాడీ మాత్రమే అక్కడ ఉంటుంది, మైండ్ మాత్రం మీ దగ్గర ఉంటుంది. ఓవరాల్ ఎనర్జీ ఏంటి ఇక్కడ మీ పర్సన్ అని అంటే, మీ పర్సన్కి మీరు కావాలి. ఓకే, అందరూ చెప్తున్నారు కదా అని వేరే అదర్ పర్సన్ని యాక్సెప్ట్ చేశారు, బట్ వాళ్ళు కరెక్ట్గా ఉంటున్నారా మీ పర్సన్తో అంటే నో హ్యాపీనెస్, నో వాల్యూస్. ఓకే, మీ పర్సన్కి అసలు మీ పర్సన్ని జస్ట్ ఒక వైఫ్ లాగానో హస్బెండ్ లాగానో కూడా ట్రీట్ చేయట్లేదు వాళ్ళు. సో నౌ దిస్ పర్సన్ వాంట్ టు కమ్ బ్యాక్ టు యూ. ఓకే, మీరు మీ పర్సన్కి చాలా సపోర్టింగ్గా ఉండేవారు, బట్ సడన్లీ మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్టుగా కూడా మీ పర్సన్ ఫీల్ అయ్యారు. చాలా నైట్ టైం చాలా ఎమోషనల్ అయ్యేవారు, మీకు చేసిన ఇన్జస్టిస్కి చాలా సఫర్ అయ్యేవారు. సో విత్ లాట్ ఆఫ్ గ్రీఫ్ ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. ఈ సెపరేషన్లో ఏం జరిగిందో ఇదంతా కూడా చెప్తారు. ఈ పర్సన్ ఏమని అనుకుంటున్నారంటే, ప్రజెంట్ తన ఎనర్జీస్, ఈ న్యూ మూన్ ఎనర్జీస్ తనపైన ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయంటే, తనకు ఒక అవేక్నింగ్ కాల్, ఫైనల్ కాల్ ఇస్తుంది ఇక్కడ యూనివర్స్ మీ పర్సన్కి. ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోవాలి, ఒక స్టేబుల్ డెసిషన్ అది అయి ఉండాలి. లేదు అంటే మీరు ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతారు మీ పర్సన్ లైఫ్లో అని మీ పర్సన్కి అర్థమయ్యేలా చేస్తుంది ఇక్కడ యూనివర్స్. సో అదే అర్థం చేసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ లైఫ్ లాంగ్ మిమ్మల్ని వెయిట్ చేయమని అడగలేరు కదా, ఎవరు వెయిట్ చేయరు ఈ రోజుల్లో, అసలు వెయిట్ చేయలేరు. సో ఈ పర్సన్ ఏంటంటే మీకు క్లారిటీ ఇచ్చేయాలి. మీరు ఏదైతే కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేశారో మీ పర్సన్ దగ్గర నుండి ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేసేయాలి. ఓకే, అంటే మీ దగ్గర నుంచి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ పర్సన్కి. నా సిచ్యువేషన్ ఇది, సో నా రిలేషన్ని యాక్సెప్ట్ చేయి, మన ఇద్దరం ఒక కమిట్మెంట్లో ఉందాం, ఇది ఒక కమిటెడ్ రిలేషన్షిప్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం, ఇవన్నీ చెప్తారు. సో వెంటనే మీరు ఓకే అనేయాలి, అది కావాలి మీ పర్సన్కి. సో ఆ ఎనర్జీతో మీ దగ్గరికి వస్తున్నారు. ఇన్ కేస్ మీ పర్సన్ ఇప్పటికీ కూడా మిమ్మల్ని ఇంకా వెయిట్ చేపిస్తూ ఉంటే, మీరు తర్వాత ఇంకా మీ పర్సన్ని కనీసం గుర్తుపెట్టుకోరు.
ఓకే, మీ లైఫ్లో నుండి కంప్లీట్గా డిలీట్ చేసేస్తారు. సో ఇది మీ పర్సన్ తీసుకున్న డెసిషన్ ఏంటి అని అంటే ఇది. సో నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్ టు యూ ఇన్ ద అప్కమింగ్ వీక్ అరౌండ్ 20th ఆర్ 21st 22nd. ఈ డేట్స్లో ఈ పర్సన్ కమిట్మెంట్ కోసం డిస్కస్ చేస్తారు. ఓకే, ఇది ఒక మీరు కూడా ఒక స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకొని మీరు కూడా ఆ స్క్రిప్ట్ చెప్తారు మీ పర్సన్కి. ఏంటంటే మీరు ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. సో దిస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది మీకు వద్దు. సో ఒకవేళ మీతో రిలేషన్ కావాలి అనుకుంటే మీరిద్దరే ఉండాలి, నో అదర్ థర్డ్ పార్టీస్. మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇదంతా కూడా మీరు మీ డిమాండ్స్ ఇవన్నీ కూడా మీరు మీ పర్సన్కి చెప్తారు. సో ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు కూడా. బట్ ఇన్ ద ఫ్యూచర్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది చేంజ్ అవుతుంది. మీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. నో అదర్ పర్సన్ విల్ బి దేర్, నో అదర్ థర్డ్ పార్టీస్. ఓకే, సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అనేవి ఇంకా ఉండవు. ఈ ట్రయాంగిల్ అనేది బ్రేక్ అయిపోబోతుంది ఇన్ ద కమింగ్ మంత్స్. ఓకే, ఎందుకంటే ఇది ఒక లీగల్ సిచ్యువేషన్ ఫేస్ చేయాలి ఇంకా మీ పర్సన్. ఆ లీగల్ సిచ్యువేషన్ ఫేస్ చేసిన తర్వాతే ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు కంప్లీట్గా. ఓకే, ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇస్తాను అని అడగటం అండ్ మీరు ఓకే చెప్పడం ఇదంతా అవ్వడానికి కూడా అరౌండ్ 1 to 2 months పడుతుంది. తర్వాత ద అదర్ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ని డీల్ చేయాలి ఈ పర్సన్. ఓకే, సో ఫస్ట్ దే వాంట్ టు కన్ఫర్మ్ వెదర్ మీరు మీ పర్సన్ ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ద అదర్ రిలేషన్ని కంప్లీట్గా వదిలేస్తారు ఈ పర్సన్. ఓకే, సో మీ రిలేషన్షిప్ కోసం ఫ్రెండ్స్కి తెలుసు, మీ పర్సన్ ఫ్రెండ్స్కి తెలుసు, బట్ వాళ్ళ రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి కూడా తెలియదు. కానీ అయినా కూడా మీరు కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత సడన్లీ మీ పర్సన్ నాకేం తెలియదు, నేను కమిట్మెంట్ ఇవ్వలేదు, నేను ఆల్రెడీ మ్యారీడ్ ఇలా మాట్లాడితే మీరేం చేయలేరు. సో మీరు కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండండి. ఓకే, సో అది యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మీ పర్సన్ ఏం మాట్లాడినా కూడా మీరు వెంటనే యాక్సెప్ట్ చేసేయకుండా మీ పర్సన్ పైన ఫీలింగ్స్ అవన్నీ మళ్ళీ ఓవర్గా పెంచుకోకుండా సిచ్యువేషన్ని కొంచెం క్యాజువల్గా డీల్ చేయండి. ఓకే, ఎందుకంటే ఇది టైం పడుతుంది. ఇంకా ఒక డీప్ బాండింగ్కి చేంజ్ అవ్వడానికి ఇంకా చాలా టైం అనేది పడుతుంది. ఓకే, బట్ చేంజ్ అవుతుంది కూడా. ఇది ఒక డీప్ బాండింగ్ అనే చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్ ఇవి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అసలు మీ పర్సన్ తీసుకోబోయే యాక్షన్ ఏంటి అని అంటే కమిట్మెంటే నెక్స్ట్ యాక్షన్ అనమాట. ఆ కమిట్మెంట్ ప్లాన్ తోటే మీ దగ్గరికి వస్తున్నారు ఈ పర్సన్ ఇన్ ద అప్కమింగ్ వీక్, అంటే నెక్స్ట్ వీక్. ఓకే, సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ మంత్ ఎండింగ్ లోపలనే ఈ పర్సన్ మీ దగ్గరికి కమిట్మెంట్తో వస్తున్నారు. ఈ మంత్ ఎండ్ అవ్వదు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాకుండా. ఓకే, నేను అంత 100% షూర్ అనమాట. ఈ రీడింగ్ నుంచి నాకు అంత క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఈ రీడింగ్ ఎవరికైతే రెజొనేట్ అవుతుందో వాళ్ళు తప్పకుండా నాకు అక్కడ కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఈ రీడింగ్లో నేను చెప్పిందంతా కనుక మీకు రెజొనేట్ అయితే ఇన్ ద అప్కమింగ్ వీక్ కామెంట్స్లో తప్పకుండా రాయండి. ఓకే, సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ మనకి మేష, సింహ, ధనుష్ రాసులు కనిపిస్తున్నాయి. అండ్ వృషభ, కన్య, కుంభ, మకర, తుల, వృశ్చిక, కర్కాటక అండ్ మీన రాశులు. ఆల్మోస్ట్ 12 రాశులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ అన్ని రాశులు కనిపిస్తున్నాయి. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 5. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 with 666 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రేపు
అంటే సారీ, నాట్ రేపు, 19th అండ్ 28th, ఈ 2 డేట్స్ మీకు 11/11 పోర్టల్ డేట్స్ అనే చెప్తారు. సో పవర్ఫుల్ డేట్స్ ఇవి ఈ ఇయర్లో. ఓకే, మళ్ళీ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ 9 ఇయర్స్ వరకు కూడా రావు. 9 ఇయర్స్ వెయిట్ చేయాలి మీరు ఇంత పవర్ఫుల్ టైమింగ్స్ అండ్ పవర్ఫుల్ పోర్టల్ రావాలి అని అంటే 11/11 పోర్టల్. ఓకే, సో మీరేం చేస్తారంటే, మీరు రీయూనియన్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు రీయూనియన్ కోసం మేనిఫెస్టేషన్ చేసుకోండి. అండ్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ చేసుకోవడం కుదరని వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. రిచువల్స్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ మేము చెప్తాం. ఇవన్నీ పెయిడ్ సర్వీసెస్. ఓకే, అండ్ మీరు ఒకవేళ ఇంట్లో కనుక చేసుకోగలిగితే ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చు, రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. ఓకే, అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ వీడియోని తప్పకుండా హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి, వీడియోకి హైప్ చేయండి వీడియోని. ఎందుకంటే హైప్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ ఎక్కువ మందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇందులో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్.